అందరికీ నమస్కారం. మన ఆస్ట్రో టైమ్ ఛానల్లో ఎప్పటిదాకా చాలామంది ఆస్ట్రాలజర్ని మనం ఇంటర్వ్యూ చేశాము. కొంతమంది కామెంట్లు పెట్టారు, కొన్ని జ్యోతిష్ సంబంధించిన పుస్తకాలు కానీ ఆధ్యాత్మిక పుస్తకాలు కానీ ఎక్కడ దొరుకుతాయి, ఏమిటి చెప్పండి అని చెప్పి కొంతమంది కామెంట్ పెట్టారు. కాబట్టి ఈరోజు దానికి సంబంధించిన గెస్ట్ని మనం పిలిచాము. ముఖ్యంగా ఏంటంటే సోహన్ బాబు, ఆయన ఆంధ్రలో అందాల నటుడు సోహన్ బాబు గారి పేరు పెట్టుకున్నారు, కానీ తెలుగు బుక్ హౌస్ అనే పేరు పెట్టుకుని చాలా వరకు జ్యోతిష సంబంధించిన పుస్తకాలు ఎక్కడ దొరకని పుస్తకాలు మనకి వీళ్ళ షాప్లో దొరుకుతూ ఉంటాయి. కాచిగూడలో ఉంది వీళ్ళ షాపు. మరి జ్యోతిష సంబంధమైన పుస్తకాలు కానీ ఆధ్యాత్మిక పుస్తకాలు కానీ చాలా వరకు వీళ్ళ షాప్లోనే ఉంటాయి. మరి ఈరోజు ఆయన్ని మనం గెస్ట్గా పిలిచాం కాబట్టి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సోహన్ బాబు గారు. సార్ నమస్కారం సార్. మీ ఛానల్ చూసే ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు పుస్తకాలు సమస్తంగా బతికారు, ఎందుకంటే మీ జర్నీ నాకు తెలుసు. మధ్యలో నేను ఎంటర్ అయ్యాను మీ జర్నీలో. అవును సార్, అవును. నాకు దాదాపు 26 ఏళ్ళుగా మీరు నాకు తెలుసు. అవును సార్, అవును. చాలామంది కామెంట్లు చేస్తున్నారు, జ్యోతిష సంబంధించిన పుస్తకాలు ఏం కొనాలి, అసలు ఎక్కడ దొరుకుతాయి అనేది చాలామంది అడుగుతున్నారు సార్. అసలు మీ పుస్తక ప్రపంచంలోకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు? 1996లో ఒక పుస్తకాల షాప్లో వర్క్ చేశాను సార్, సేల్స్ మ్యాన్గా వర్క్ చేసి. అక్కడి నుంచి ప్రయాణం చేస్తే ఒక 5-6 ఏళ్ల తర్వాత మనం కూడా సొంతంగా ఎందుకు పెట్టుకోకూడదు షాపు. హైదరాబాద్లోనా చేసింది? హైదరాబాద్లోనే సార్. ఓకే. హైదరాబాద్లో. ఎందుకు వచ్చారు హైదరాబాద్కి? 1991లో వచ్చాను సార్ హైదరాబాద్కి. నేను అప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యా, 89లో ఫస్ట్ క్లాసు. తర్వాత విఎస్ఆర్ కాలేజీలో చేశా, కానీ అక్కడన్నీ కాలేజ్ సరిగ్గా జరిగేది కాదు. ఇక ఆ ప్రస్థానం లేదంటే మా కో బ్రదర్ ఉంటాడు హైదరాబాద్లో, ఆయన దగ్గరికి వచ్చా ఫర్ జాబ్ కోసం అని. నేను వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, అతను చిట్ ఫండ్ కంపెనీలో ఒక 4 ఏళ్ళు పనిచేసి ఆయనతో పాటు. అది కొంచెం మనకేం అడ్జస్ట్ కాలేదు. తర్వాత కోటిలో బుక్ స్టాల్లో పనిచేసి అక్కడి నుంచి సొంతంగా షాప్ పెట్టుకోవడం జరిగింది. బుక్ షాప్లో ఒక 6 సంవత్సరాలు పనిచేశాను సార్. అట్లాగా ఒక ఎక్స్పీరియన్స్తో ఇక ఓన్గా పెట్టుకోవాలి, అద్దెకి తీసుకుని. మరి తెలుగు బుక్ కోసం పేరు పెట్టడానికి ఏమైనా కారణం ఉందా? అప్పట్లో ఏంటంటే ఈ అంతా కోటిలో ఇవన్నీ ఏంటంటే హిందీ అంతా వ్యవహారం ఉండేది, తెలుగు తక్కువ ఉండేది సార్. ఒక 30 ఏళ్ల కింద 35 ఏళ్ళకి తక్కువ మన తెలుగు వాళ్ళు. దాంతో ఏంటంటే మనం తెలుగు పెడదాం అన్ని షాపులు ఉన్నాయి, కానీ తెలుగు అని ఎవరు పెట్టాల. మన భాషాభిమానంతో, మన తెలుగు మీద అభిమానంతో ఏమన్నా కానీ తెలుగు వాళ్ళం మనం ఐడెంటిటీ కోసం తెలుగు బుక్ కోసం పెడతాం జరిగింది. ఎక్కడ మీ సొంతూరు? ఏ ఊరు? మాది సొంతూరు తెనాల దగ్గర, అంటే ఏమూరు మండలం కాకర్లముడి విలేజ్ సార్. కాకర్లముడి. బొల్లిముంత బొల్లిముంత శివరామకృష్ణ గారని అప్పుడు మన శరత్ గారి నవలలు చాలా వరకు అనువాదం చేశారు ఆయన. మీ బంధువా? అవును సార్, మా త్రికలేను, మా వాళ్ళేను. ఓకే. అక్కడ బొల్లిముంత నాగేశ్వరరావు గారు వీళ్ళంతా ఒకే ఊరు, అంతా ఒకే ఊరు వాళ్ళు, అంతా ఒకే ఊరు సార్. ఓకే. ఆడ నుంచి రావడం జరిగింది మనం. మరి పుస్తకాల షాపు పెడితే మనకు క్లిక్ అవుతామని నమ్మకం కూడా ఉండాలి కదా. అప్పట్లో ఏం జరిగిందంటే సార్, 2003లో పెడతాం జరిగింది మనం. అప్పుడు రైటర్స్ బుక్ ఆవిష్కరణలు అవి జరుగుతుండే. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్, సిటీ సెంట్రల్ లైబ్రరీ, సుందర విజ్ఞాన కేంద్రం. అక్కడ మనం ఏం చేసేవాళ్ళం, స్టార్టింగ్ మనం కవులు రైటర్స్తో సంబంధించిన పుస్తకాలు తీసుకెళ్ళి అక్కడ అమ్మడం జరిగేది. మనం 2003-04 ఒక బ్యాగ్ సంచి సాయంత్రం తీసుకెళ్ళి మనం అక్కడ సేల్స్ చేసి ఆ వచ్చిన ప్రాఫిట్ మనం తీసుకుంటే అట్లా స్టార్టింగ్. అప్పుడు బిజినెస్ ఎంత బిజినెస్ లేదు సార్, అప్పుడు తక్కువ ఉండేది. ఓకే. మీటింగ్కి వెళ్తే ఒక 20 రూపాయలు అమ్మితే బాగా అమ్మే అనుకునేవాడు సాయంత్రం పూట. ఓకే. ఇప్పుడు ఈరోజు ఒక వ్యక్తి 5-6 వేలు పుస్తకాలు కొంటున్నాడు వచ్చి. ఇప్పటికీ పుస్తకాలు కొని అలవాటు తప్పిపోయిందేమో అనుకుంటున్నాను. కొంటున్నారు? లేదు సార్, పెరిగింది. మనకి పుస్తకాలు కొంట పెరిగింది, తగ్గలేదండి. ఏ తరహా పుస్తకాలు ఎక్కువ కొంటున్నారు? ఇప్పుడు జనరేషన్ అంటే యూత్ వస్తున్నారు సార్. ఇప్పుడు 30, 25, 50 బిలో 50 ఇయర్స్ యూత్ వస్తున్నారు. 25-30 ఇయర్స్ కూడా వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే మంచి మంచి పుస్తకాలు రాస్తున్నారు, అట్ ద సేమ్ టైం కొంటున్నారు, చదివి రివ్యూలు చేయటం కానీ బాగా వాళ్ళే పబ్లికేషన్ చేసుకుంటున్నారు. ఓకే, సొంతంగా. ఒకప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద పబ్లికేషన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది లేకుండా వాళ్ళు ఓన్గా వాళ్ళే పబ్లిష్ చేసి వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఓకే. అది చాలా కిక్ అయింది వాళ్ళకి. దానివల్ల యూట్యూబ్స్ ఇవి వచ్చినాయి కదా సార్, ఫేస్బుక్స్, వాటి వల్ల ఏంటంటే పుస్తకాలు సేల్స్ పెరిగినాయి. ఈ మధ్యకాలం లాస్ట్ అమ్మ డైరీలో కొన్ని పేజీలో ఒక పుస్తకం వచ్చింది, దాదాపు అది 150,000 పుస్తకాలు అమ్మినాయి. ఏంటి ప్రత్యేకత ఏంటి? అది ఒక అంటే అదేంటంటే ఎవరు రాశారు అది? అమ్మ డైరీలో కొన్ని పేజీలని రవి మంత్రి అని రాశారు. అంటే ఒక లవ్ స్టోరీ లాగా, ట్రాజడీ లాగా తీసుకొచ్చారు. ఐ థింక్ నవలేనండి. అదేం జరిగిందంటే, అది అసలు అందరూ ఎందుకు కొన్నారంటే ఫస్ట్ తెలియదు. అమ్మ డైరీ అంటే మ్యాక్సిమం గోరికి మదర్ ఉండేది కదా, మదర్ బుక్ అమ్మంది కదా, దాంట్లో నుంచి కొన్ని పేజీలు తీసారేమో కొంతమంది చదువుకున్నారు, ఒక వర్గం కొంతమంది. కొంతమంది ఏంటంటే లవ్ స్టోరీగా ఉంటుంది, కొంత ప్రేమ ట్రాజడీ చదివారు. ఎనీహో ఏదైనా కానీ అది 150 దగ్గర 2 lakhs బుక్స్ అమ్ముడు పోయినాయి సార్. అబ్బా, బాగా నెంబర్ 1 సేల్స్ అది తెలుగు పుస్తకం ఈ మధ్యకాలంలో. ఈ 2-3 ఏళ్లలో అంత పోయిన పుస్తకం లేదు సార్. అదే పోయిన తర్వాత మన నవల్లో అంటే పుస్తకాల షాపులు అన్నీ దాదాపు కాచిగూడ ఏరియాలోనే ఉన్నాయి చాలా వరకు. కారణం ఏంటి? మీది కూడా అక్కడే ఉంది? అవును సార్. అంటే ఏం జరిగిందంటే, ఇది మనకి ఈ కోటి సెంటర్ ఓల్డ్ పుస్తకాలు అవి అమ్మేవాళ్ళు, ఎడ్యుకేషన్ బుక్స్ నుంచి ప్లాట్ఫామ్ మీదే ఉండే లైన్గా. అవును సార్. అవి ఆ పుస్తకాల సమూహం అంటే ఆ ఏరియాలో ఉండేది. కోటి, ఆ బడి చౌడి, సుల్తాన్ బజార్ ఏరియాలు ఉండేది.
దాంతో ఏమైందంటే బడి చోడి సుల్తాన్ బజార్ ఆనుకునే కాచిగూడ వచ్చేస్తుంది మనకి మహేశ్వరి పరమ థియేటర్స్ దగ్గరే వస్తుంది కాబట్టి అక్కడ పూర్వం నుంచి అవి ఉండే కొంచెం స్పిరిచువల్ బుక్స్ కానీ అవి మనం పెట్టిన కానీ చెందిన కొంచెం దాన్ని ఇంకాస్త లేపాం. అంటే లేపడం అంటే ఏంటంటే ఈ జ్యోతిష్యపరం పుస్తకాలు కానీ వాస్తు సంబంధించిన పుస్తకాలు ఇవన్నీ ఒక పెట్టి వాళ్ళ సెమినార్లు జరిగినప్పుడు కానీ లేదా వాళ్ళ క్లాసులు జరిగినప్పుడు కానీ మనం పుస్తకాలు తీసుకెళ్ళి అక్కడ డిస్ప్లే చేసి వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఈ పుస్తకాలు అమ్మే షాప్ కూడా ఉంది అని చెప్పి దాన్ని వాళ్ళు వచ్చి మన షాప్కి వచ్చి కొనుక్కోవడం, లేదంటే బై ఫోన్పే, లేదంటే ఇప్పుడు వచ్చినాయి కాబట్టి ఫోన్లో తెప్పించుకోవడం, పోస్ట్, కొరియర్, ర్యాపిడ్ ఇవన్నీ వచ్చినాయి సార్. దానివల్ల మనకు కొంచెం ఐడెంటిటీ పెరిగింది. సెమినార్లు ఇప్పుడు జ్యోతిష్యం సెమినార్లు ఇంతకుముందు జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ ఒకటి ఉండేది. అవును, సుబ్రహ్మణ్యం గారు, సివి సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో వారు ఉన్నప్పుడు అది బాగా జరిగింది. అక్కడ కూడా పెట్టేవాళ్ళు. అవును, తెలుగు యూనివర్సిటీలో కూడా మీరు స్టాల్ పెట్టి. ఎస్ సార్ 2005లో అక్కడ యూనివర్సిటీకి మనం కొంత అమౌంట్ పే చేసి ఒక 10 days క్లాసులు జరిగాయి. ఎంఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఓకే, 500 మంది వచ్చేవాళ్ళు సార్. ఓకే, బాగుండేది అప్పట్లో, అద్భుతంగా ఉండేది. అవి వాళ్ళందరూ ప్రోత్సహించేవాళ్ళు. గురువులు కూడా ఏంటంటే సుబ్రహ్మణ్యం గారు, కమలాకర్ శర్మ గారు, వీళ్ళందరూ కూడా గురువు. సాగి కమలాకర్ శర్మ గారు. అవును సార్, వీళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏంటంటే పుస్తకాలు కొనుక్కోమని స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేసేవాళ్ళు. మంచి మంచి పుస్తకాలు కొనుక్కోండి ఆయన. క్లాసిక్స్ కొన్ని ఉంటాయి జ్యోతిష్యంలో, బృహత్పరాశర హోర, జాతకం, సారావళి, ఫలదీపిక. అవును సార్, జాతక మార్తాండం, ఇవన్నీ పాత పుస్తకాలు ఎక్కువ కొంటారా లేకపోతే కొత్తవి కొంటున్నారా? పాతవి కొంటారు సార్. పాత ఎందుకంటే పాత ఏంటంటే ఒరిజినాలిటీ ఉంటుంది దాంట్లో. ఓకే, దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు అనాలిసిస్ చేస్తూ ఉంటారు. ఓకే, సబ్జెక్ట్ అనాలిసిస్. అందువల్ల మూలాలు ఇవే కాబట్టి పాతవే కొంటారు 100%. ముందు పాతవి కొనుక్కుని వాళ్ళకి ఒకసారి కొంతమంది శ్లోకాలు అర్థం కాకపోయినా కింద తాత్పర్యం చదువుకోమనేవాడు. గురువులు ఏం చెప్పేవాడు అంటే, ఆయన మీకు శ్లోకాలు రావని బాధపడద్దు, కానీ ఆ బుక్ కొనుక్కోండి, అది 1-2 సార్లు చదవండి, మీకు శ్లోకం రానప్పుడు తాత్పర్యం చదవండి, శ్లోకం వదిలేసి. ఓకే, తర్వాత శ్లోకం వచ్చేది మీకు అని చెప్పి శంకర మంచి రామకృష్ణ శాస్త్రి ఉండేవాడు. ఆయన చెప్పేవాడు. ఆయన ఏమన్నాడు అంటే, ఆయన ఈ శోభన్ బాబు అనే బుక్స్ పెడతాడు బయట, అతని దగ్గర ఒక పుస్తకం కొనుక్కోండి, ఏదైనా ఆయన చెయ్యి మంచిది, మీకు మీ దగ్గర పుస్తకాలు ఉండే ఏదో ఒక 50 రూపాయల పుస్తకాన్ని కొనుక్కోండి, ఆయన మంచి మనిషి అని చెప్పేవాడు పాపం. ఆయన ఓకే, క్లాస్లో చెప్పేవాడు. ఎవరు చెప్పేవాడు కానీ ఆయన పాపం కొనుక్కోండి. నేను ఆయన దగ్గర కొనుక్కున్నాను, నాకు అంటే గుడ్ వైబ్రేషన్ వచ్చింది, అట్లా ఆ చెయ్యి కొంచెం మంచిది. నేను మీ దగ్గర కొన్న పుస్తకాలే నా దగ్గర పెద్ద లైబ్రరీ అయిపోయింది. అవును సార్, మీరు కూడా చాలా కొన్నారు. మీరు కూడా అద్భుతంగా. అప్పట్లో ఏంటంటే మీరు మీ పుస్తకాలు కూడా, మీ పబ్లికేషన్ పుస్తకాలు లేవు మా దగ్గర ఇప్పుడు. అవును, అద్భుతంగా అయిపోయినాయి. కాపీలు ప్రింట్ చేయించాలంటే నాకేం బిజీగా ఉండి రీప్రింట్కి ఇవ్వలేకపోతున్నా. ప్రశ్న హోర కాపీలు లేవు సార్, పాపగ్రహాలు పరిహారాలు కాపీలు లేవు, ఇప్పుడు కూడా మీ జాతకం మీ చేతిలో కాపీలు లేవు, ఇవన్నీ వేయించాలి. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు నన్ను, మమ్మల్ని అడుగుతారు షాప్లో, సార్ లేవంటే లేరండి బిజీగా ఉన్నారు సార్, ఆయనకు టైం కుదరట్లేదు అంటే, సార్ బిజీగా ఉంటారండి ఇస్తారు, కొంచెం టైం పడుతుందని చెప్తున్నాం. మీ పుస్తకాలు రోజు అడుగుతారు సార్, ప్రశ్న హోర అడుగుతారు, ఏదో ఓకే మంచి డిమాండ్ ఉంది వాటికి. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎంతోమంది ఏమైందండి సార్, 100 మంది వచ్చి 100 పుస్తకాలు కొనేవాళ్ళు ఒక్కొక్క పుస్తకం. ఓకే, ఇప్పుడు 10 మంది వచ్చి 150 పుస్తకాలు కొంటున్నారు. అబ్బా, అంటే కొనే కెపాసిటీ పెరిగింది వ్యక్తులు. ఓకే, ఒక వ్యక్తి ఇంతకుముందు 1000 కొంటే ఇప్పుడు 5000 కొంటున్నాడు అదే వ్యక్తి. అట్లాగా 5000 రూపాయల పుస్తకాలు ఇవన్నీ కావాలి నాకు, ఎంత అవుద్ది, పేమెంట్ ఇచ్చేస్తే తీసుకెళ్తాను.